హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా సింపుల్గా బయట హోటల్ స్టైల్ రుచితో కరకరలాడే ట్యూనా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ఈ రెసిపీ చాలా ఈజీగా మొదటిసారి చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా చేయగలరు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సినవి ట్యూనా చేప ముక్కలు. చేపను బాగా కడిగి నీళ్ళు పూర్తిగా వంపేసి పెట్టుకోవాలి. చేపలో నీళ్ళు ఉంటే ఫ్రై కరకరలాడదు. సో కాబట్టి ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చేప ముక్కల్లోని 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ లెమన్ అంటే కొద్ది నిమ్మరసం అనేది వేసుకుంటే చేపకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. ఈ మసాలా అనేది చేప ముక్కలన్నిటికీ బాగా పట్టించాలండి. బాగా అన్ని వైపుల నుంచి కలుపుకోండి. మీరు వీలైతే చేత్తో కూడా నెమ్మదిగా కలుపుకోవచ్చు. అండ్ ఇది మీరు కనీసం ఒక 1 hour to 2 hours ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ 2 hours మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 hours తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలను నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ముక్కలు వేయకండి, అప్పుడు కరకరగా ఫ్రై అవ్వవు. మొదట ఒకవైపు 3 నుంచి 4 నిమిషాలు తిప్పకుండా వేయించాలి. అలా చేస్తే చేప ముక్క విడిపోకుండా మరియు కలర్ అనేది కూడా బాగా వస్తుంది. తర్వాత నెమ్మదిగా తిప్పి మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు అయింది కదా, మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోని కానీ సిమ్లో కానీ పెట్టేసుకోండి స్టవ్ అనేది, లేకపోతే అడుగు పట్టడం కానీ మాడిపోవడం కానీ అవుతాయి. చూసారు కదండి, కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినంత వరకు చేప ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, నేను మసాలాలు అనేవి యాడ్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. సో అది హెల్త్ కూడా మంచిది కాదు అనేసి నేను జస్ట్ కారం, ఉప్పు వీటితో పాటే చెప్తున్నాను. చూసారు కదండి, చేప ముక్కలు అనేవి ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో. బయట అయితే క్రిస్పీగా కనిపిస్తున్నాయి, బట్ లోపలైతే జ్యూసీగా ఉంటుంది. సో నేను మిగతా ముక్కలన్నిటికి కూడా రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో అనేది ల్యాగ్ అయిపోతుంది. సో మీరు ఇదే ప్రాసెస్ని అన్ని పీసెస్ కూడా చేసుకోండి. చేప ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోని టిష్యూ అనేది వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఇది చేస్తుంది కాబట్టి దాంట్లో పీల్చుకుంటుంది. సో టిష్యూ పెట్టి టిష్యూలో చేప ముక్కలన్నీ వేసుకోండి. అంతేనండి, మన సూపర్ టేస్టీ ట్యూనా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇది అన్నం, సాంబారు, రసం లేదా సింపుల్గా కూడా తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.